ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇలా పట్టుకొని ఇంట్లో కదా అంతే. సుందరి నువ్వు తిను. నేనా? నాకొద్దు, మీరు తినండి. నువ్వు తినాలి. నువ్వు నా భార్యవి కదా, నాతో పాటు తినొచ్చు. తిను. బాలాగారిని నీ వైపుకు తిప్పుకోవడానికి అన్ని అస్త్రాలు ఉపయోగిస్తున్నావు కదా. తిను తిను తిను. బాగుందా? నాకు చాలు, మీరు తినండి. నేను తింటా. బాలాగారు నిజంగా మారిపోతే చాలా బాగుంటుంది. త్రిపుర, ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వు తినవా? ఇంట్లో అందరు ఆకలి చూసే నువ్వు ఇలా ఆకలితో ఉంటే ఎలా? నా భార్య ఆకలితో ఉంటే నేను ఊరుకోలేను. సుందరి, చాలా 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 బాగుంది. నాకు రోజు ఇలాగే చేసి పెడతావా? ఏంటో ఈ బటర్ఫ్లై బొమ్మని ఇందులో పెట్టావేంటి? అవునక్క, బావగారు దీన్ని చూస్తే అగ్రెసివ్ అవుతారు కదా. బాలాగారులో సీతాకోక చిలుక ఫోబియా పోగొట్టాలని ఈ బొమ్మ తెప్పించాను. దీంతో అన్నయ్యకున్న ఫోబియాని ఎలా పోగొడతారు? ఈ బొమ్మని అన్నిటికంటే చివర్లో పెట్టి కూల్గా నెమ్మదిగా చూడమని చెప్పి మోటివేట్ చేస్తూ బాలాగారిలో ఆ సీతాకోక చిలుక పట్ల ఆయనకున్న ఫోబియాని తగ్గించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రయత్నించగా ఖచ్చితంగా బాలాగారిలో మార్పు కనిపిస్తుంది. సుందరి, వదినా. సుందరి, ఏం చేస్తున్నావు? ఏం లేదు బాలాగారు, చెప్పండి. నేను డ్రాయింగ్ కాంపిటీషన్ కి ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ ఈ ప్లేస్ లో మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అవును కదా, మరెలా? నా రూమ్కి వెళ్దామా? వద్దులేండి, ఇక్కడే అడ్జస్ట్ అవుదాం. సరే వదినా, మేము వెళ్తాం. బాలాగారు, అలా కాదు, ఇటువంటి ఇలా ఉంది కదా, ఇక్కడి నుంచి ఇలా గీయాలి.
అత్తయ్య గారు, ఏంటి సుధా? త్రిపురని బాలాకి దూరంగా ఉంచమని స్టోర్ రూంలో ఉంచారు. అలా ఉంటేనేగా బాలకి త్రిపుర కొంచెమైనా దూరంగా ఉంటుంది. దూరంగా ఉంటుంది, కానీ ఇప్పుడు బాల స్కూల్కి వెళ్తున్నాడు. డ్రాయింగ్ కాంపిటీషన్ అని అదే స్టోర్ రూంలో బాల, త్రిపుర కూర్చోడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. త్రిపుర కూడా బాలాని బాగానే చూసుకుంటుంది కదా అత్తయ్య గారు. స్టోర్ రూంలో ఉండాలని త్రిపురకి శిక్ష వేస్తే అది బాలకు కూడా శిక్షే కదా అత్తయ్య. కొంచెం మీరు ఈ విషయం ఆలోచించి త్రిపుర బాల రూంలో ఉండేలా ఒప్పుకోండి అత్తయ్య. త్రిపుర, త్రిపుర, బామా బామ్మగారు, త్రిపుర, బామ్మగారు, త్రిపుర. బామ్మగారు. ఏంటి బామ్మగారు? ఇక నుంచి నువ్వు బాలా రూంలోనే ఉండాలి. ఫస్ట్ బొమ్మే సీతాకోకచిలుక. ఈ బొమ్మని చూస్తే బాలాకి పిచ్చి ముదిరిద్ది, ఆ దెబ్బకి త్రిపురకి మూడిద్ది. కానీ ఒక విషయం గుర్తుంచుకో, నిన్ను బాలా రూంలో ఉండమని చెప్పానే గాని మళ్ళీ నీ బుద్ధులు బయట పెట్టి బాలాకి దగ్గరవ్వాలని ప్లాన్లు వేస్తే నేను ఊరుకోను.